మనసుకు సిగ్గుండదు, కోరికలకు హద్దుండదు అన్నట్లు కామానికి దూరంగా ఉంటూ కొంగజపం చేస్తున్న ఓ ముసలి సన్నాసి కథ ఇది. ఉత్తరప్రదేశ్ సీతాపూర్లోని హర్దోయిలో ఉంటున్నాడు మహంత్ మణిరామ్ దాస్ అనే వ్యక్తి. వయసు 65 సంవత్సరాలు. ఇతనొక సన్యాసి రూపంలో ఉన్న సన్నాసి. మరి సంసార జీవితాన్ని ఈదలేక సన్యాసి అవతారం ఎత్తాడో, లేక సంసారంలో ఏముంది బూడిద తప్ప అనుకుని విభూది బొట్లు పెట్టుకుని సన్యాసం పుచ్చుకున్నాడో తెలియదు కానీ హర్దోయిలోని గిర్దర్పూర్ గ్రామంలోని బ్రహ్మ ఋషి నిమియా బాబా ఆశ్రమంలో సాధువు పోస్ట్ లో సెటిల్ అయిపోయాడు. ఇక అప్పటి నుండి ఆశ్రమానికి వచ్చిన భక్తులకి తన వంతుగా దెయ్యాలు వేదాలు వల్లించిన మాదిరిగా 4 మంచి మాటలు చెప్తూ ఉండేవాడు. అక్కడితో ఆగలేదు. ఇతగాడిలో మరో యాంగిల్ కూడా ఉంది. సాధువు అవతారం ఎత్తక ముందు నుండి భూత వైద్యం, పిశాచి వైద్యం లాంటివి చేసేవాడు. ఇతని నమ్మిన కొందరు అమాయక భక్తులు తమకి ఏ కష్టం వచ్చినా తీర్చమంటూ ఈ రామ్ దాస్ దగ్గరికి వచ్చేవారు. వచ్చిన ప్రతి ఒక్కరితో రాముడి టైప్ లో నీతి వాక్యాలు చెప్పి, రాక్షసుడి టైప్ లో పిశాచి పూజలేవో చేసేసి, ఏవో తాయెత్తులు కట్టేసి, ఇక నీ జీవితానికి వచ్చిన డోకా ఏం లేదు పో అని పంపేసేవాడు. ఆ క్రమంలోనే ఈ రామ్ దాస్ దగ్గరికి గంగాడేయి అనే ఓ 50 ఏళ్ల మహిళ కూడా వచ్చింది. తన కుటుంబంలో సమస్యలు ఉన్నాయని, వాటిని మీరే తీర్చాలంటూ ఈ రామ్ దాస్ ని ఆశ్రయించింది. దీంతో తన విశ్వరూపం మొత్తం చూపించేశాడు రామ్ దాస్. నువ్వు రావాల్సిన చోటికే వచ్చావు, నీ సమస్యలను నేను తప్ప మరెవరూ తీర్చలేరని బిల్డప్ ఇచ్చాడు. ఆ మహిళ తన ఇంట్లో చిన్న చిన్న చికాకులు ఉన్నాయని చెప్పటంతో, చికాకులన్నీ నాకు వదిలేసి చీకు చింత లేకుండా నువ్వుండు, అన్ని నేను చూసుకుంటా, నీ కోసం మనసు పెట్టి పూజ చేసి నీ ఇంట్లో ఉన్న చికాకులన్నీ పోయేలా చేస్తా అని ఓ చీటీ మీద తన ఫోన్ నంబర్ రాసిచ్చాడు. అప్పుడప్పుడు తనకి టచ్ లో ఉండమని మరీ చెప్పి పంపాడు. దీంతో ఆ మహిళ అప్పుడప్పుడు రామ్ దాస్ కి ఫోన్ చేసి ఇంట్లో పరిస్థితుల గురించి చెప్పి పరిష్కారాలు అడిగేది. అయితే మరి 65 ఏళ్ల వయసులో 50 ఏళ్ల మహిళ అప్సరసలా కనిపించిందో ఏమో కానీ అప్పటి నుండి రామ్ దాస్ రామ భజన మానేసి గంగ భజన చేయటం మొదలు పెట్టాడు. ఆమె వీక్నెస్ ని అడ్డం పెట్టుకుని ఆమె కుటుంబ యోగక్షేమాలు తెలుసుకునే వంకతో ఆమెకు పదే కాల్స్ చేస్తూ గంగతో మాటలు కలిపేశాడు. అయితే ఇవేవి తెలియని గంగ రామ్ దాస్ చాలా మంచివాడని, అందుకే తన కుటుంబం గురించి ఇంతలా ఆలోచించి అన్ని అడుగుతున్నాడని అతన్ని తన ఫ్యామిలీలో మెంబర్లా ఫీల్ అయిపోయి ప్రతిదీ అతనికి చెప్పుకోవటం మొదలు పెట్టింది. ఇక అప్పటి నుండి మరింత రెచ్చిపోయాడు రామ్ దాస్. మరో అడుగు ముందుకు వేసి ఓసారి ఆశ్రమానికి వచ్చి కనబడు అంటూ ఆమెను పిలిచేవాడు. రామ్ దాస్ అభిమానంతో రమ్మంటున్నాడని గంగ కూడా అప్పుడప్పుడు వెళ్లేది. అయితే అలా వెళ్లిన గంగతో క్లోజ్ గా మాట్లాడటం స్టార్ట్ చేశాడు రామ్ దాస్. అక్కడితో ఆగలేదు. ఆమెకు పదే కాల్స్ చేస్తూ నువ్వంటే నాకిష్టమని చెప్పకనే చెబుతూ ఆమెను ఒక రకమైన టార్చర్ చేయటం మొదలు పెట్టాడు. అయితే గంగ సరిగ్గా రెస్పాండ్ అవ్వకపోయేసరికి ఇక ఇలా కొంగచపం చేస్తే లాభం లేదని రూట్ మార్చి రెమో అవతారం ఎత్తి డైరెక్ట్ గా పాయింట్ కి వచ్చేశాడు రామ్ దాస్. నీ మీద నాకు కోరిక పుట్టింది, భక్తురాలిగా నా కోరిక తీర్చాల్సిన బాధ్యత నీదే అన్నాడు. ఆ మాటలకి ఒళ్ళు మండిపోయింది గంగకు. గ్యాప్ లేకుండా నువ్వు ఒక సన్యాసి రూపంలో ఉన్న సన్యాసి అని తిట్టిపోసింది. ఇంకెప్పుడు తనకి ఫోన్ చేయొద్దంది. కానీ అప్పటికే రసకరాజాలా మారిపోయిన రామ్ ఆగలేకపోయాడు. పోయే కాలం దగ్గర పడితే అలాగే రెచ్చిపోతారు మరి. ఆల్రెడీ చావుకి కొన్ని అడుగుల దూరంలో ఉన్న వయసులో పాడుబుద్ధి పుట్టి ఆయుష్ తీరకుండానే కాలం చెయ్యాలని రాసిపెట్టి ఉండి గంగా అంటూ ఆమె వెంటపడ్డాడు. ఆమె ఇంటికి కూడా వెళ్లి మరి తన కోరిక తీర్చమని బెదిరించేవాడు. కానీ వేటికి గంగ లొంగలేదు. నువ్వేదో సాధువు అనుకుని నీ దగ్గరకు వచ్చా కానీ నువ్వు కామంతో నన్ను చూస్తున్నావని అనుకోలేదంటూ సాధువుని తిట్టిపోసింది. అలా చాలా సార్లు జరిగింది. కానీ నాకు సిగ్గు ఎగ్గులు ఎలాంటివి లేవంటూ రామ్ మాత్రం గంగను వదలలేదు. పదే ఆమెకు ఫోన్స్ చేస్తూ తన కోరికను తీర్చమని, తీర్చగానే తృప్తిగా పైకి పోతా అంటూ ఆమెను బెదిరించేవాడు. ఇదిలా ఉండగా ఉన్న సమస్యలు చాలా ఉన్నట్లు గంగ ఇంట్లో కొత్త సమస్యలు మొదలయ్యాయి. ఈ గంగ కూతురు వినీత తన కొడుకు సోను బాబా సచిన్ తో ప్రేమాయణం నడిపి అతనితో పారిపోయింది. మరోపక్క కొడుకు సోను భార్య లక్ష్మి కూడా పిచ్చి పట్టిన దానిలా ప్రవర్తిస్తూ కొంతకాలానికి చెప్పా పెట్టకుండా ఇల్లొదిలి వెళ్లిపోయింది. నెలల గ్యాప్ లోనే ఈ రెండు జరగటంతో గంగ అనుమానం రామ్ మీదకు వెళ్ళింది. ఈ రామ్ దాస్ ని తన కోరిక తీర్చలేదని ఏవో పిచ్చి పిశాచి పూజలు చేసి నా ఇంట్లో సమస్యలు సృష్టించాడనుకుంది. పైగా అప్పటికి కూడా రామ్ దాస్ తన కోరిక తీర్చమని వేధిస్తూనే ఉండటంతో ఆమెకు విసుగొచ్చింది. దీంతో వెంటనే జరిగిన స్టోరీ మొత్తం కొడుకు సోను చెవిన వేసిందామే. తల్లిని కామంతో చూశాడని రెచ్చిపోయాడు సోను. దానికి గంగ కూడా ఆర్జ్యం పోసింది. రామ్ దాస్ వల్లే మనకి సమస్యలని, పైగా అతని టార్చర్ నా వల్ల కావట్లేదంది. అందుకే అతని కథ ముగిద్దామని కొడుకుతో అనటంతో సోను కూడా సై అన్నాడు. నిన్ను ఇంతలా వేధిస్తున్న వాడిని వదిలేదే లేదన్నాడు. ఎలా అయినా ఆ రామ్ దాస్ ని మన ఇంటికి రప్పించన్నాడు. ఆ తర్వాత కథంతా నేను నడిపిస్తా అనేసరికి ఆ క్రమంలోనే గంగ మార్చి 25న రామ్ దాస్ కు ఫోన్ చేసింది. అయితే ఎప్పటిలా చిరుబురులాడుతూ మాట్లాడకుండా చాలా ప్రేమ నటిస్తూ మాట్లాడి తన ఇంటికి వస్తే అన్ని కోరికలు తీరిపోతాయని, ఇక కోరుకోవటానికి ఏ కోరిక మిగిలే ఉండదని చెప్పి రామ్ దాస్ ని తన ఇంటికి రమ్మంది.
గంగలో వచ్చిన మార్పుతో రెచ్చిపోయాడు రామ్. రెమోలా రెడీ అయిపోయి తన కోరిక తీర్చుకుందామని ప్రేయసి ఇంటికి వెళ్ళాడు. అలా రామ్దాస్ రాగానే అతన్ని చంపేయాలని పక్కాగా ప్లాన్ చేసుకున్న తల్లి కొడుకులు తమ ప్లాన్ లో భాగంగానే ఇంటికి వచ్చిన రామ్దాస్ చేతులు కాళ్ళు గట్టిగా పట్టుకొని తాళతో కట్టేసి అరవకుండా నోరు కూడా మూసేశారు. తర్వాత ఓ కొడవలి తెచ్చింది గంగ. ఏరా నీ కోరిక నేను తీర్చాలా, రా తీరుస్తా అంటూ తన కసి తీరేలా రామ్దాస్ పీక కోసేసింది. అక్కడితో ఇద్దరూ ఆగలేదు. కొన ప్రాణంతో కొట్టుకుంటున్న రామ్దాస్ చేతులు కాళ్ళు నరికేశారు. మరోసారి ఇద్దరు అతనిపై దాడి చేసి అతన్ని చంపేశారు. చంపాక రామ్దాస్ శవాన్ని ఇద్దరు కలిసి 3 ముక్కలు చేసి మూట కట్టారు. తర్వాత ఆ మూటను తీసుకువెళ్లి పార్కు సరిపూరు వెళ్లే దారిలో ఉన్న చెట్ల పొదల మధ్య పడేసి ఇంటికి వెళ్లిపోయారు. అయితే గంగ ఇంటికి రాకముందు అంటే మార్చి 24న సాయంత్రం రామ్దాస్ మేనలుడికి కాల్ చేసి మాట్లాడాడు. కానీ ఆ తర్వాత నుండి మేనలుడికి మామ దగ్గర నుండి ఒక్క ఫోన్ కూడా రాలేదు. రోజుకొక్కసారి అయినా ఎలా ఉన్నావు అని పలకరించే మామ దగ్గర నుండి అస్సలు కాల్స్ రాకపోవటంతో ఏమైందా అని మేనలుడే రామ్ కి ఫోన్ చేశాడు. కానీ నో రెస్పాన్స్. దీంతో అతనికి అనుమానం వచ్చి ఆశ్రమానికి వచ్చి చూస్తే అక్కడ లేడు. ఎంత వెతికినా ఆచూకీ దొరక్కపోవటంతో వెళ్లి పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టాడు. వెంటనే రంగంలోకి దిగారు పోలీసులు. అప్పటికే రామ్దాస్ మిస్ అయిపోయి రోజులు గడుస్తూ ఉండటంతో ఆ చెట్ల పొదల మధ్య ఉన్న శవం కుళ్లిపోయి విపరీతమైన దుర్వాసన రావటంతో అక్కడి వారు విషయాన్ని పోలీసులకు చెప్పారు. అక్కడికి వెళ్లి ఆ మూటను పరిశీలించిన పోలీసులకు 3 ముక్కలుగా అయిపోయిన రామ్దాస్ కనిపించాడు. దీంతో వెంటనే ఆ విషయాన్ని అతని మేనల్లుడికి చెప్పి శవాన్ని పోస్ట్ మార్టానికి పంపి రామ్దాస్ ని ఎవరు చంపారని ఎంక్వైరీ స్టార్ట్ చేశారు. ఆ ప్రాసెస్ లోనే రామ్దాస్ ఫ్యామిలీని విచారించగా రామ్దాస్ ఎక్కువగా గంగా అనే మహిళతో మాట్లాడేవాడని వారు చెప్పారు. దీంతో పోలీసులు రామ్దాస్ కాల్ డేటా మొత్తం బయటకు లాగారు. అందులో రామ్దాస్ గంగలు చాలా సార్లు కాల్స్ మాట్లాడుకున్నట్లు తేలింది. పైగా వీరిద్దరూ చాలా క్లోజ్ గా ఫ్యామిలీ విషయాలన్నీ మాట్లాడుకునేవారని తేలటంతో అనుమానం వచ్చి పోలీసులు గంగని అదుపులోకి తీసుకుని విచారించగా నేనే నా కొడుకుతో కలిసి రామ్దాస్ ని చంపేశానని చెప్పిందామే. రామ్దాస్ తన కోరిక తీర్చమని తనని వేధించాడని, పైగా నా కుటుంబంలో సమస్యలు సృష్టించాడని, అందుకే అతన్ని నేను నా కొడుకు ఇద్దరం కలిసి చంపేశామని చెప్పిందామే. దీంతో పోలీసులు గంగను ఆమె కొడుకు సోనుని అరెస్టు చేశారు. విచారణలో ఇద్దరం తామే రామ్దాస్ ని చంపేశామని ఒప్పుకున్నారు. అలా ప్రేయసి ఇంటికి వెళ్లి తన కోరిక తీర్చుకుందామని చివరికి 3 ముక్కలైపోయాడు రామ్దాస్. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. మరింత ఇంట్రెస్టింగ్ అండ్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.